ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ ఫోటో, సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు పాలనాపరమైన నిర్ణయాలను చకచకా తీసుకుంటూ తన మార్కును చూపుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో ఉండాలనేది నియమం. అయితే చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో కూడా ఉండాలని చెప్పబోతున్నారు. ఈ మేరకు ఆయన కూటమి పెద్దలతో చర్చించినట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన జీవో కూడా విడుదల చేస్తారని తెలుస్తోంది. ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. టీడీపీని కేంద్రంలోని బీజేపీతో కలపడంతో పాటు కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్. దీంతో నెక్ టు నెక్ అనే స్థాయి నుంచి ఏకపక్ష విజయాన్ని తెచ్చిపెట్టారు. అందుకే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కి టాప్ ప్రియారిటీ ఇస్తున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎంతో సహా కీలక మంత్రిత్వ శాఖలను పవన్ కళ్యాణ్ కు కేటాయించారు. ప్రతి నిర్ణయాన్ని చంద్రబాబు పవన్ తో సంప్రదించి తీసుకుంటున్నారని తెలిసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫోటోలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. చంద్రబాబు నిర్ణయంపై జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 175 స్థానాల్లో పోటీ చేయగా 164 సీట్లను కూటమి గెలుచుకుంది. ఇదంతా పవన్ కళ్యాణ్ సృష్టించిన సునామీ అని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించడం గమనార్హం. కూటమిలోని టీడీపీ 135 సీట్లు గెలవగా పోటీ చేసిన 21 స్థానాలను కైవసం చేసుకుంది జనసేన పార్టీ. బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేసి 8 ఎమ్మెల్యే సీట్లను గెలిచింది. ఏపీలో ఇంతటి విజయాన్ని ఇంతవరకు ఎవ్వరూ పొందలేదు. పవన్ కళ్యాణ్ వల్లనే ఇది సాధ్యమైందని చంద్రబాబు కూడా చెప్పుకొచ్చారు. అందుకే ఇకపై పవన్ ఫోటో కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.